అందరికీ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? టుడే రెసిపీ వచ్చేసి అదే అండి, ఈరోజు గుడ్ల కూర అండి. మీరు ఇంట్లో రెగ్యులర్గా చేసేలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మన ఛానల్లో కొత్త వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ చాలా బాగా హీట్ అయ్యాక అందులో ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒకదాని వెనుక ఒకటి ఇలా ఎగ్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న వెంబటే ఎగ్స్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక వేసుకుంటే ఎగ్స్ అనేది చిట్లుతాయండి, చిరుచుట అంటాయి. అందుకని ఆయిల్ హీట్ కాక ముందే ఈ ఎగ్స్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ రెండింటిని మిక్స్ అయ్యే విధంగా ఈ ఎగ్స్లోకి కలపాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే ఎగ్స్ అనేవి అడుగంటాయి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. సో చూడండి ఈ విధంగా. అదే కడాయిలో ఇంకో పావు ఆయిల్ వేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇంకో పావు ఆయిల్ వేసుకొని అందులోనే ఆ ఆయిల్ హీట్ ఎక్కాక అందులోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అనేది అరుగుదలకు చాలా పనికొస్తుంది. సో ఇప్పుడు ఇందులోనే మనకు దగ్గర ఏమేమి మసాలా దినుసులు ఉంటాయో అవన్నీ వేసుకోవాలి. సో నా దగ్గర ఉన్నవి మాత్రమే వేసుకున్నాను. 4 యాలకులు, 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం సాజీర వేసుకున్నాను. సో అవి కూడా వేగాక ఇందులోనే ఒక 3 సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని ఆ ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికాక సో ఇలా అవుతుంది. సో మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని ఇందులోనే 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదైతే ఫ్రెష్గా నూరుకొని వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. సో ధనియాల పొడి అనేది గ్రేవీకి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కర్డ్ వేసుకోవాలి, పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని మిక్స్ అయ్యే విధంగా ఇలా కలుపుకోవాలి. పెరుగు కూడా అంతే, మన గ్రేవీకి చాలా యూజ్ అవుతుంది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారానికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. సో ఇది కూడా నేను 1.5 స్పూన్ వేసుకున్నాను ఉప్పు. సో ఇవి అన్నిటిని మిక్స్ అయ్యే విధంగా ఇలా కలుపుకోవాలి. ఉప్పు మనం ఫస్ట్ కొంచెం తగ్గించే వేసుకోవాలి, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. అదే ఉప్పు ఎక్కువ వేసుకుంటే తీయలేము కదా, సో జాగ్రత్తగా వేసుకోండి. సో ఇది అంతా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ దీన్ని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అనేది బాగా కుక్ అవుతాయి. సో ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో ఈ విధంగా కుక్ అయ్యాయి చూడండి, ఇలా కలుపుకోవాలి ఒకసారి. తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. నేనైతే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కావాలంటే మీరు టమాటాని పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. సో ఎలా అయినా పర్లేదు, నాకైతే ఇలా ఓకే, తొందరగా మగ్గిపోతాయనే ఉద్దేశంతో ఇలానే వేసాను. సో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను, అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర లాస్ట్లో కొంచెం పక్కన పెట్టుకున్నాను. సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ అన్నీ వేసాక స్లోగా వీటిని కలుపుకోవాలి ఇలా, ఎందుకంటే విడిపోతాయి ఎగ్స్ అనేది. చందమామ బయటకు వస్తే ప్రాబ్లం అవుతుంది. సో స్లోగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో ఇలా గ్రేవీగా ఉన్నప్పుడే ఇందులో గరం మసాలా వేసుకోవాలి. నేనైతే కొంచెమే వేసుకున్నాను, ఎండాకాలం కదా కడుపులో మండిపోతుందేమో అని కొంచెం వేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకున్నాను. సో లాస్ట్కి కొంచెం ఉంచుకున్నాను చెప్పాను కదా, అదే ఇది. సో అబ్బా చూస్తూనే నోరు ఊరిపోతుందండి. ఇంకా వాసన అయితే చెప్పలేము, గుమగుమలు ఆడిపోతుంది, మా బయట వరకు వస్తుంది వాసన. సో అంత బాగుంది. మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.